హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము ఫ్రాంచైజీ వాళ్ళ బ్యాంక్ అకౌంటు మరియు వాళ్ళ కిందన పనిచేసే ఆపరేటర్కి ఒక కోడ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ద మెనూ నేము ఏంటి అంటే ఇక్కడ మీకు 3 హారిజాంటల్ లైన్స్ కనిపించాయి కదా, దాని మీద క్లిక్ చేసి సేల్స్ ఛానల్ ప్రొఫైల్ సెల్ఫ్ బిఎస్ఎన్ఎల్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసేటట్టయితే ఛానల్ ఇన్ఫర్మేషను, స్టాఫ్ ఇన్ఫర్మేషను, ఛానల్ సర్వీస్ ఇన్ఫర్మేషను, ఛానల్ మేనేజరు, బ్యాంక్ అకౌంట్, ఈ 5 ఆల్రెడీ అంటే ఛానల్ ఇన్ఫర్మేషను, ఛానల్ మేనేజరు, ఛానల్ సర్వీస్ ఇన్ఫర్మేషను ఇది మీ ఫ్రాంచైజీ మేనేజర్ మీకు చేసేస్తారు. ఇప్పుడు మీరు చేయవలసింది సెల్ఫ్ అంటే మీ అంతలో మీరు చేయవలసింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. సో యాడ్ చేసుకునే దానికి ఇట్లా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు మేము ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి మేము జస్ట్ చూపిస్తున్నాం. మీరు ఎలా ఇవ్వాలంటే ఆ ఫీల్డ్స్ ఎడిట్ చేసి చూపిస్తున్నాం. ఒక్కొక్క ఫీల్డ్ బ్యాంక్ నేమ్ ఇవ్వాలి, ద కన్సర్నింగ్ బ్యాంక్ నేము, బ్యాంక్ కోడు, అకౌంట్ నెంబరు, అకౌంట్ ఓన్డ్ బై ఎవరు ప్రొపరైటర్ అనుకోండి, ఐఎఫ్సి కోడు ఇచ్చి దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మేమేం మాడిఫై చేయట్లేదు. సో మీరు చేయవలసిందంతా బ్యాంక్ నేము, ఐఎఫ్సి కోడు, అకౌంట్ నెంబరు, ఎవరి పేరు మీద ఉంది అని చేయాలి. ఓకే కదా, అంతే. ఇది బ్యాంక్ అకౌంట్ క్రియేషన్. థ్యాంక్ యూ.